యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా. మీరు బాగుంటారని ప్రభునందు విశ్వసిస్తున్నాను. మీకు ఏమీ కొదువు రాదని ప్రభు చెప్తున్నాడండి. థ్యాంక్ యూ లార్డ్. మీ ఏ కొరతతో సతమతమైపోతున్నారో ఆ కొరత నుండి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మీకు ఒక ఫైనాన్షియల్ విషయంలో ఒక అద్భుతం జరగబోతుందని ప్రభు చెప్తున్నాడు. ఇప్పటికే చాలా అంటే చాలా మరి ఎటు తేల్చలేని పరిస్థితిలో ఎన్నో డ్యూస్ ఉండిపోయింది, పేమెంట్స్ ఉండిపోయింది. తర్వాత ఈ ఇతరుల దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి కొందరికి ఏర్పడి ఉంది. మరి ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నారు. లోన్స్ తీసుకోవాలనే ఐడియాలో ఉన్నారు. ఎవరైనా లోన్ ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంటా ఉన్నారు కొందరు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో బిడ్డ, నీకు మలాకీ గ్రంథం 3:10 ద్వారా వాగ్దానం చేస్తున్నాను. ఆకాశ వాకిట్లు విప్పి నేను నిండైన ధనిధి నీకు ఇవ్వబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ ప్రవచన వాక్కు మీ జీవితంలో నెరవేర్చబడగాక, ఫైనాన్స్ బ్రేక్ త్రూ వచ్చినగాక యేసు నామములో. దేవుని బిడ్డలారా, మన దేవుడికి అనేక అద్భుతమైన గుణలక్షణాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే మన కాడిని మన బరువును ఆయన సులువు చేస్తాడు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని నేను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఎంతో ధైర్యవంతుడైన ఏలియా యెజెబెల్ అనే స్త్రీ భయపెట్టినప్పుడు ఆయన చాలా భయక్రాంతుడయ్యాడు. తర్వాత ఆమెను దేవుడు తొలగించాడు. ఏలియా పక్షముగా నిలబడి జెజెబెలు మరి ఎంతో కాలం బ్రతకలేదు, ఆమెను దేవుడు చంపేశాడు. అయినా ఇంకా అక్కడ నుండి ఏలియా ఆత్మ చాలా కృంగిపోవటం, బాధపడటం ప్రారంభించింది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ప్రభా నా ప్రాణాన్ని తీసేసుకోమని ప్రార్థన చేశాడు. ఇంకా ఎంతో కాలం సేవ చేయాల్సిన పోయి నా ప్రాణం తీసేసుకోండి ప్రభా, నాకు బ్రతకాలం లేదని తన చావును కోరుకుంటున్నాడు. ఇది ఎంతో బాధాకరమైన విషయం. అంటే భయం అంటే ఎంత భయంకరమైనదో మనకు అర్థమవుతుంది. అది ఏ భయమైనా కానివ్వండి. ఈయనైతే ఎలియా అయితే మనుషులకు భయపడే భయం చేత నింపబడ్డాడు. మనుషులకు భయపడే భయం ఆయన ఆవరించింది. మనుషులకు భయపడే భయం ఉరి అని బైబిల్లో రాయబడి ఉంది. అందుకొరకు ఉరి అయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఆయన కోరిక మేరకు దేవుడు తన యొద్దకు పిలుచుకోవాలని, మరణాన్ని మరి రప్పించాలని చెప్పి అనుకున్నాడు. అయితే ఏలియా మరణం మనం చూస్తే ఏలియాను ఈ భూమిలో లేకుండా చేయటం అనేది ఒక విచిత్రమైన విషయం. ఇప్పుడేమో ఆయనకి ఏ జబ్బు లేదు, ఏ రోగం లేదు. ఒకవేళ జబ్బు వచ్చి ఆయన కోరిక నెరవేర్చాలంటే కష్టం. ఎందుకంటే మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన్ని చంపటానికి ఏ ఒక్కడికి ధైర్యం లేదు. ఏ రూపంలో అయినా మరణం రావటానికి వీలేదు. కానీ ఏలియా కోరిక నెరవేర్చాలి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే బైబిల్ చెప్తుంది, ఆకాశం నుండి అగ్ని రథం ఒకటి వచ్చి ఏలియాను సుడుగాలి చేత పరలోకానికి తీసుకువెళ్ళినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎంత సింపుల్గా సులువుగా పరలోకానికి ఎత్తపడ్డాడో ఒకసారి ఆలోచన చేసి చూడండి. దేవునికి మహిమగలను గాక. అవును దేవుని బిడ్డలారా, ఒక ఏలియా కోరికను మాత్రం కాదు, మన కోరికను, మన కార్యాన్ని కూడా చాలా సులువుగా దేవుడు చేయగలుగుతాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో పునరుద్ధానుడైన యేసును చూడడానికి కొంతమంది స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తే ఆ సమాధి ఒక మగద్వార దగ్గర పెద్ద బండరాయి ఉందంట. దాన్ని దొర్లిస్తే కానీ లోపలికి వెళ్ళలేరు. యేసు ప్రభు సమాధిలోనికి వెళ్ళలేరు. దొర్లించడానికి ఒకరి తర్వాత ఒకరి ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ వలన కావట్లేదు. అందరం కలిసిపోయి దొర్లిస్తామనుకుంటే అది కూడా సాధ్యం అవ్వలేదు. ఇప్పుడు మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారని మాట్లాడుతుండగా ఆ రాయి దొర్లిపోయిందన్న. ఎంత టూకీగా,
ఎంత సింపుల్గా సులువుగా దేవుడు ఆ యొక్క బండరాయిని తొలగించాడో చూడండి. మీ జీవితంలో కూడా మీ కోరికను, మీ యొక్క ఆశను, మనుషులకు అసాధ్యమైన కార్యాన్ని వెరీ సింపుల్గా సులువుగా దేవుడు జరిగించబోతున్నాడు. మీరు కావాలంటే చూడండి, ఇంకా కొద్ది దినాల్లో మీ కార్యాన్ని ఎంత సింపుల్గా దేవుడు చేయబోతున్నాడో మీరు ఎంతో పెద్దగా ఆలోచిస్తూ ఉన్నారు. అది ఎలాగా ఇది ఎలాగని ఆలోచిస్తూ సతమతమైపోతూ ఉన్నారు. కానీ సింపుల్గా దేవుడు మీ కార్యాన్ని సభల కుర్చించబోతున్నాడు. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతున్నారు ప్రభా. అయ్యా, మా కార్యాన్ని సులువు చేసే దేవుడు ప్రభా. అది ఏదైనా కానివ్వండి ప్రభా, ఏదైనా కానీ మీరు సులువు చేసే దేవుడు ప్రభా. ఏదైతే అడ్డుగా ఉన్నాయో అది వివాహం అయితే వివాహం, అయ్యా సంతానం అయితే సంతానం, చదువు అయితే చదువు, అయ్యా బిజినెస్ అయితే బిజినెస్, సేవ అయితే సేవ, అన్నిటినీ సులువు చేయండి ప్రభా. యేసు నామం వల్ల అద్భుతం జరిగించమని తండ్రి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.